నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టీడీపీ నేతల పిలుపు. జాతీయ స్థాయి ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నెహ్రూ నికేతన్ విద్యార్థులు. పట్టణ 32వ వార్డులోని SMES ఇందిరానగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి IRS కొత్తపల్లి బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 5వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన M బిందుమాధవి అనే విద్యార్థికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కొత్తపల్లి బాబురావు బహుకరించారు. ప్రభుత్వం పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ప్రైవేటు పాఠశాలలో తమ బిడ్డలను చేర్పించి ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోవద్దని బాబురావు వివరించారు. 1 నుండి 5 తరగతుల వరకు జరుగుతూ ఉంటే 3 క్లాస్ రూములు మాత్రమే ఉండడం జరిగింది. ఆ 3 క్లాస్ రూముల్ని ఒక్కొక్క రూములో 2 క్లాసులు జరపడం అనేది చాలా అసౌకర్యంగా ఉండడం వల్ల ఇంకొక 2 క్లాస్ రూములు డెవలప్ చేయాలనేది అత్యవసరం. దానిలో భాగంగా ఈ స్కూలును డెవలప్ చేయడానికి ఈ స్థానిక పెద్దలు అందరితో కూడాను మాట్లాడి ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఎవరి వంతు సహాయం వాళ్ళు అందించి ఈ స్కూల్ని ఇక్కడి నుండి వెళ్లకుండా చూడాలని, అలాగే దీన్ని మోడల్ స్కూల్గా డెవలప్ చేయాలని, ఎందుకంటే ఈ స్కూల్ని కానీ డెవలప్ చేసుకోలేకపోతే 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు హై స్కూల్కి పంపించడం అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల 3వ తరగతి పిల్లలు అంటే 7-8 సంవత్సరాల వయసున్న పిల్లలు కిలోమీటర్ దూరం వెళ్ళి స్కూల్లో చదువుకుని రావడం అనేది చాలా అసౌకర్యము, అలాగే అభద్రతాభావం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ని డెవలప్ చేసుకొని ఇక్కడుండే అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకోవాలని, దానిలో భాగంగా తల్లిదండ్రులందరూ కూడాను పిల్లల్ని ప్రోత్సహించి ఆ పిల్లలందరినీ కూడా ఈ స్కూల్లో అడ్మిట్ చేయాలని, ఈరోజు ఒక 12 మంది పిల్లల్ని కోగంటి శివ హై స్కూల్కి పంపించడం జరిగింది. 5వ తరగతి పాస్ అయిన పిల్లల్ని. అది ఫేర్వెల్ పార్టీలో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కింద నేను మోటివేషన్ కోసం ఈ 5వ తరగతిలో టాప్ వచ్చిన ఒక విద్యార్థికి ఒక 5,000 రూపాయలు మోటివేషనల్గా ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ S అనురాధ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగసరల, డాక్టర్ K నాగభూషణం, CRMT శ్యామ్, వార్డు ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనేటటువంటి సత్సంకల్పంతో ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు. ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే ఆ పాఠశాలలో 1 నుండి 5 తరగతులకి 60 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉండాలి. ఆ స్కూల్లో 5 రూములు ఉండాలి. మీ స్కూల్లో 2 లేవు, అయినా దీన్ని మోడల్ స్కూల్గా ప్రపోజ్ చేసాం. ప్రపోజ్ చేయడానికి కారణం ఏంటంటే బాబురావు గారు, అదేవిధంగా డాక్టర్ గారు వీళ్ళందరూ ప్రోత్సాహం, వీళ్ళందరితో మేము ఫిజికల్గా కాంటాక్ట్ చేయకుండానే ధైర్యంగా మా ఉన్నతాధికారులకి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక రూము అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీన్ని కొద్దిగా టెంపరీగా పిల్లలు చదువుకోవడానికి ఏర్పాటు చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తరగతులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ మేము క్లాత్ బ్యాగ్స్ మా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పంచడానికి 2-3 సార్లు వచ్చాము. అట్లాగే ఈ స్కూల్ పరిస్థితి అంతా బాబురావు గారు నాకు చెప్పడం జరిగింది. అయ్యో స్కూల్ ఇట్లాంటి పరిస్థితిలో ఉంది, మన వంతు సహాయం మనం అందించాలి. ఇక్కడ చిన్నపిల్లలకి అందరూ అల్పాదాయ వర్గాల విద్యార్థులు ఉన్నారు. మేము కూడా వీధి బళ్ళకి వెళ్ళి తర్వాత మున్సిపల్ హై స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమేనండి.
తర్వాత కొన్ని విఎస్ఆర్ కాలేజ్, జేఎన్జే కాలేజీ ఇట్లాంటి కాలేజెస్ చదువుకొని వచ్చిన వాళ్ళమే. కానీ కార్పొరేట్ విద్య ఈ మధ్యనే తెనాలికి అలవాటైంది. అట్లాగే ఇక్కడ ఈ స్కూల్ కనుక ఒకవేళ తీసివేయటం అంటూ అనే విషయం నన్ను చాలా బాధించింది. పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళు 5వ తరగతిలోపు చదువుకునే వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్ ఉండాలి. ఇక్కడ దగ్గరగా తల్లులందరూ పిల్లల్ని పంపించుకోవటం, అనుక్షణం వాళ్ళని చూడటం, టీచర్స్తో మమేకమై ఉండటం అనేది విద్యాశాఖతో ఒక చక్కని అనుబంధం కలిగిన స్కూల్గా ఇది మేము గుర్తించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు స్కూల్ ఉన్న పరిస్థితులకు కూడా మా వంతు సహాయం మేము చేస్తామని. ప్రతి బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా ప్రజల వద్ద నుండి సమస్యలు, అర్జీలు తీసుకోబడునని టీడీపీ నేతలు చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించే కార్యక్రమం రేపు టీడీపీ కార్యాలయంలో జరుగునని, కావున నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఒక అర్జీ రూపంలో తీసుకురావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, కేసిన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, కంచల ఏడుకొండలు, కౌన్సిలర్ దివి అనిత, మల్లవరపు విజయ్, కిలారి అనిత, అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం యొక్క పని విధానం, ఏ విధమైన సమస్యలు పరిష్కరించబడుతున్నాయి, పరిష్కారం కానటువంటి సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే తక్షణమే పరిష్కరించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో కూడా పరిష్కారం చేసే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అయితే శాసనసభ్యులు, లేకపోతే పార్టీ ఇన్ఛార్జీలు ఉంటే పార్టీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో గత వారం నుండి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్రప్రసాద్ గారి నాయకత్వంలో నేరుగా ఆయనే గ్రీవెన్స్లో కూర్చుంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుండి ఏదన్నా రావాల్సిన కార్యక్రమాలు ఏదన్నా తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఏమైనా కానీ గ్రీవెన్స్లో మీరు అర్జీల ద్వారా తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వ శాఖలకైతే ఆ ప్రభుత్వ శాఖలు ఇమీడియట్గా మీ ముందే మాట్లాడి వాటిని మళ్ళీ లిఖితపూర్వకంగా కూడా ఈ విధంగా ఈ సమస్యలు పరిష్కరించామని చెప్పేసి కేంద్ర కార్యాలయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దేశం కూడా పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం బుధవారం రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉండేది. దాన్ని ఏంటంటే ఈ 175 నియోజకవర్గాల నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళలేరన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కుదూస్ గారు చెప్పినట్లుగా 3T6 ఆఫీస్కి వచ్చి ప్రతి బుధవారం ఇక్కడ రాజా గారు ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉండి మీరు ఇచ్చే అర్జీని తీసుకొని దాన్ని ఏ సెక్షన్కి పంపించాలా, ఎక్కడికి పంపించాలా, ఎదురుంటే బాబు గారి దాకా వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పిన ఆలోచనతో చేపట్టారు. కన్నెగంటి వీరాంబ శ్రీ హృదయ సాయి జన్మదినం సందర్భంగా శ్రీ మహాత్మా శాంతి ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తండ్రి కన్నెగంటి రమేష్ బాబు, తల్లి శిరీష, తాతయ్య కన్నెగంటి గోపీచంద్, నాయనమ్మ పార్వతమ్మ సహకారంతో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం మరియు పండ్లు పంపిణీ నిర్వహించారు. గత 16 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా హృదయ సాయి జన్మదినం సందర్భంగా ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, విష్ణుశెట్టి మాధవరావు, వెణిగల ప్రసాద్, టీడీపీ నాయకులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మణికుమార్, కన్నెగంటి వెంకటస్వామి, ఉమాదేవి, తోట భానుమూర్తి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున మహాత్మా గాంధీ సేవా ఆశ్రమంలో కరిగంటి గోపిచంద్ పార్వతమ్మల ముద్దుల మనవడు కరిగంటి రమేష్ బాబు శిరీషల గారాలపట్టి వాళ్ళ కుమారుడు వీరంబ శ్రీ హృదయసాయి 16వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయవాసులందరికీ కూడా భోజన సదుపాయం అలాగే అల్పాహారం స్వీట్లు ఫ్రూట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ఆ బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తానికి చాలామంది రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్న ఆశ్రయాలందరికీ కూడా 16 సంవత్సరాల నుంచి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం పుట్టినరోజుని ఈ గాంధీ సేవా ఆశ్రమంలోనే ఆ బాలుడికి జరుపుతున్నారు. ఇది నిజంగా ఎంతో ఉదాహరణ. ఈరోజు గాంధీ ఆశ్రమంలో కనికంటి విదంబర ఉదయసాయి గారి పుట్టినరోజు సందర్భంగా కనికంటి గోపీచంద్ గారు వారి కుటుంబ సభ్యులు మణి గారు మరి అందరూ గాంధీ ఆశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వజ్రాల రామలింగాచార్య గారి ద్వారా మరి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి ఇంకా ఉన్న పేదలకు కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న కనిగంటి గోపీచంద్ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న మరి మనవడు వారికి ఉదయసాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జాతీయ రాష్ట్ర స్థాయిలో పలు ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్కు చెందిన మొత్తం 78 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి మెడల్స్ ధృవపత్రాలను పొందారు. న్యూఢిల్లీకి చెందిన సిల్వర్ జోన్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్, స్టెమ్ ఒలింపియాడ్, గణితం, రీజనింగ్తో పాటు ఈ అభ్యాస్ సంస్థ వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్, బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, సైన్స్ మహోత్సవ్, సైన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటు ముంబైకి చెందిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్ ఒలింపియాడ్లలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. నిర్వాహకులు పంపిన జ్ఞాపికలు, పథకాలు, ధ్రువపత్రాలను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు అందించి అభినందించారు. ఈ నేపథ్యంలో మురళీకాంత్ మాట్లాడుతూ పాఠ్యాంశాలు పాఠశాలలో జరిగే పోటీ పరీక్షల్లోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఒలింపియాడ్లలో కూడా నెహ్రూ నికేతన్ బాలబాలికలు విజేతలుగా నిలిచి తెనాలికి గర్వకారణంగా ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. పిల్లలు బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకతే తమ ఆస్తిగా మార్చుకొని ఆలోచన శక్తి పెంపొందించుకోవడానికి ఇటువంటి ఒలింపియాడ్స్ దోహదపడతాయని మురళీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో వివిధ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో విజేతలైన విద్యార్థులందరినీ అభినందించడం జరుగుతుందండి. సో నెహ్రూ నికేతన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా వాళ్ళ కాన్సెప్చువల్ థింకింగ్ పెరిగేటట్టుగా, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగేటట్టుగా మన టీచింగ్ జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే విద్యార్థుల్ని మన స్కూల్లో ఉన్న రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కాకుండా బయట వేరియస్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా పంపించిన వాళ్ళలో దేర్ ఆర్ అబౌట్ 18 స్టూడెంట్స్ హూ హ్యాస్ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్. ఇలా స్టేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్లో గోల్డ్ లెవెల్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్స్ అండి. ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాకుండా వీళ్ళు థింకింగ్ ఎబిలిటీస్ పెరగడానికి మనం వాళ్ళని ఇంగ్లీష్ ఒలింపియాడ్కి, అలాగే జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఒలింపియాడ్, ఇలాగా డిఫరెంట్ ఒలింపియాడ్స్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇలా బయట చాలా కాంపిటీషన్స్కి మనం పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా బయట వివిధ ఒలింపియాడ్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈవెన్ అదర్ సబ్జెక్ట్ ఒలింపియాడ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అరౌండ్ 78 మెంబర్స్ ఉన్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్, త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ బయట జరిగిన సెలబ్రేషన్ కాంపిటీషన్స్లో విన్ అయిన ఈ 78 మెంబర్స్ని ఈరోజు మనం అభినందిస్తున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే 5వ తేదీ నిర్వహించనున్నట్లు సత్రం కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మే 5వ తేదీన జరిగే ఈ సర్వసభ్య సమావేశానికి సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రము సర్వ సభ్యులకి తెలియజేయనిది 4/5/25 తారీఖున సర్వసభ్య సమావేశము జరపట్టుకు నిశ్చయించి తెలియచేయటము. ఆదివారము రోజున
ఉదయము తెలిపెట్టున్నాము. అందరూ వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము. సమావేశంలో ఏ అచ్యుతరావు, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, ఒక్కలగడ్డ గంగాధర్రావు, ఎం హరిప్రసాద్, ఎం శేషాచల, సుబ్బల మల్లికార్జునరావు, అన్నవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఏప్రిల్ 13వ తేదీన జనరల్ బాడీ సమావేశానికి సమాయత్తమై అందరికీ లెటర్స్ పంపించడం జరిగింది. మరి ఆ రోజున అనివార్య కారణాల వల్ల మరి రసాభాస చేసి సభ నిర్వహించడానికి వీలు లేకుండా చేసి మరి సభని వాయిదా వేయడం జరిగిన తదుపరి మరి ఒక సభ జరిగిన తర్వాత సభ్యులందరికీ తెలియపరిచిన తర్వాత మరలా సభ జరపాలి అంటే మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీస్ పంపించాలి. పలానా రోజు సమావేశం నిర్వహిస్తున్నాం, మీరందరూ మళ్ళీ సభకు రండి తెలియపరచాలి. అట్లా లేకుండా కేవలం 2 రోజుల్లోనే సభ అంటే అది కుదిరే వ్యవహారం కాదు. యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా కూడా మనం సర్వసభ్య సమావేశం ఎప్పుడైనా నిర్వహించాలంటే ఒక ఈసీ మీటింగ్ వేసుకొని దానిలో ఒక డేట్ నిర్ణయించుకొని పబ్లిక్ జనరల్ బాడీ సభ్యులు 1000 మందికి తెలియపరిచి సమావేశం జరుపుకొని ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పుస్తకం పెట్టుకొని వాళ్ళు సంతకాలు పెట్టుకొని సభ్యులు కాని జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళతో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి సంతకాలు పెట్టుకొని మేము సభ నిర్వహించుకున్నాం, మేము కమిటీ అంటే ఇది ప్రజలు మెచ్చేది కాదు, హర్షించదగింది కాదు. జనరల్ బాడీ నిర్వహించాల్సింది ఎవరు? మేమున్న కమిటీ నిర్వహించి మీరందరి ఆమోదయోగ్యంతో మీరు ఎలా చెబితే అలా మేము నిర్ణయం తీసుకుంటానికి సిద్ధమని చెప్తున్నాం. రేపు మే 4వ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ సభ్యులందరూ సక్రమంగా చక్కగా టైంకి ఇచ్చేసి మీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి అబ్బాయి ఇట్లా కాదు, ఈ రూట్లో వెళ్దాం, ఇలా చేసుకుందాం, ఎలక్షనే జరుపుకుందాం, లేదు ఏదైనా సరే సభా నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని ఇందు మూలంగా తెలియపరుస్తూ, అలానే మరి 7వ తేదీ మన అమ్మవారు మన కులదేవత పుట్టినరోజు, అది కూడా వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్యుడు అమ్మవారి పుట్టినరోజు నాడు మన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటాం. మన కులదేవత మన అమ్మవారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకుందాం. సభా సభ్యులు కాని వాళ్ళు, జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళు, ఇతరులు అన్యులు లోపలికి వచ్చేసి మరి అది రసాభాస చేశారు. కాబట్టి ఆ రోజు వాయిదా పట్టడానికి ముఖ్య కారణం జనరల్ బాడీ సభ్యులందరూ కూడా మీ ఆధార్ కార్డు, మీకు మేము పంపించిన లెటరు, మీకు పంపించినటువంటి ఐడి కార్డు తీసుకొని వచ్చి ఈసారి అట్లా లేకుండా మనకి పూర్తిగా మనకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అధికారులు కూడా సపోర్ట్ చేసి ఇతరులను ఎవరిని లోపల రానియకుండా జరుపుతామని చెప్పారు. కాబట్టి 4వ తేదీన సభ సక్రమంగా జరగాలని అందరం కోరుకుందాం. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పట్టణ టీడీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీలు చేపట్టవలసిన విధి విధానాలు, ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి వాటిని సమావేశంలో చర్చించారు. మనకి పట్టణంలో ఉండేటప్పుడు మన కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 10 క్లస్టర్స్గా విభజించడం జరిగింది. ఒక్కో క్లస్టర్కి 27,000 మనకున్నటువంటి ప్రజానీక ఓటర్ లెక్కల ప్రకారం చేసుకుంటే 27,000 ఒక క్లస్టర్కి ఆయన కింద ఉన్నటువంటి ఓటర్. ఆయన అంటే దరిదాపు ఆయనకి 30 బూతులు ఆయన బాధ్యత వహించాలి. అంటే 27,000 మంది ప్రజానీక ఓటర్ యొక్క యోగక్షేమాలు కానీ, వారికి ఉన్న సమస్యలు కానీ, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏం జరిగినా కానీ ఆయనే పూర్తిగా బాధ్యత తీసుకుని ఆ స్థామత ఉన్నటువంటి వ్యక్తినే క్లస్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ ఉండేటప్పటికి ఆయనకి 4-5 వార్డులు భాగస్వామ్యం ఉంటుంది. ఒక 4,000-5,000 ఓటర్లను ప్రభావితం చేసి వాటికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఏదన్నా ఆయన వల్ల కాకపోతే పార్టీ దృష్టికి, శాసనసభ్యుల లోకల్ ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించుకునే కార్యక్రమం. ఆ తర్వాత బూత్ కమిటీ కన్వీనర్ అందరికీ కూడా తెలుసు, ప్రతి 100 మందికి ఒక బూత్ కమిటీ కన్వీనర్గా పెట్టుకుంటే పూర్వం నుండి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. వార్డులో ఆయన 100 కుటుంబాలు ఏదైతే 100 మంది ఉన్నారో ఆ 100 మంది యొక్క సమస్యలు ప్రతిరోజు కనుక్కోవడం, వాటిని పరిష్కరించారా లేదా, పరిష్కరించకపోతే ఏ కారణంగా చేయలేకపోయామనేది మళ్ళీ పార్టీ దృష్టిలో పెట్టి. ఇది ఎందుకంటే ఒంటరి లింకప్ ప్రోగ్రాంగా పార్టీ ఎక్కడ కూడా ఎవరిని విస్మరించకుండా ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క
పౌరుడికి కూడా ప్రభుత్వం ద్వారా సేవ అందించాలనే సంకల్పంతో చేస్తుంది. మనకు 10 మంది నియోజకవర్గంలో 10 క్లస్టర్స్, దరిదాపుగా 70 మంది యూనిట్ ఇన్ఛార్జ్ ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఒకటే అభ్యర్థిస్తుంది పార్టీ తరఫున. ఎన్నికలు స్టార్ట్ అయినా మనకు సంస్థాగత ఎన్నికలు షెడ్యూల్ ఇచ్చేశారు. ఎవరైతే బూత్ కంపెనీ, ఎందుకంటే క్లస్టర్స్ 10 మంది కాబట్టి దాన్ని ప్రతి తర్వాత మాట్లాడతాం. యూనిట్ ఇన్ఛార్జ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళైతే నేను చేస్తాను, నాకు ఈ పార్టీకి సేవ. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గల అన్నదాత సుఖీభవ సంస్థ వారి చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. టీడీపీ నాయకులు దివంగత అక్కిశెట్టి బాబురావు 5వ వర్ధంతి, అక్కిశెట్టి ఆదిలక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, మాదల కోటేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, కన్నెగంటి గోపీచంద్, వెనిగళ్ల నారాయణ, శివప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అక్కిశెట్టి కోటేశ్వరరావు, సాంబశివరావు, దేవినేని పాములు, దేవినేని సురేష్, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కిశెట్టి బాబురావు గారి భార్య రాజేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ బోసరోడ్లోని అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ మజ్జిగ పంపిణీ ఈ ఎండాకాలంలో మరి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేద్దాలనే ఉద్దేశంతో బాబురావు గారి పేరు మీద ఈ మజ్జిగ కార్యక్రమం పంచుతున్నారు. వారి కుటుంబ సభ్యులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి బాబు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని దీనిలో భాగస్వాములు అయ్యారు. ఈ అన్నదాత సుఖీభవ వాళ్ళు మంచి సలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పేదలకి మజ్జిగ కార్యక్రమం పంచుకోవడం చాలా మంచి ఉదాహరణ. స్వర్గీయ అక్కిశెట్టి బాబురావు గారు వారి సతీమణి ఆదిలక్ష్మి గారి 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాత సుఖీభవ అనే సామాజిక సేవా సంస్థ ద్వారా ఈరోజు ఎండకి తీవ్రమైన దావాద్రికి తీర్చే విధంగా చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేయటం ముదాం. అక్కిశెట్టి బాబురావు గారు సుదీర్ఘకాల రాజకీయ జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అంకిత భావంతో పనిచేయడం కాకుండా 42 సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రచారానికే పరిమితమయ్యి పార్టీకి వెండుదండుగా పార్టీ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల అక్కిశెట్టి బాబురావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొనసాగాడో ఈరోజు ఆయన చనిపోయిన 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఈరోజు చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన పేరు మీద సేవా కార్యక్రమంగా, ఆయనకు నచ్చిన సేవా కార్యక్రమంగా చేయడం అందరికీ సంతోషం. విశాఖలోని కళాశాలలో టీచర్కి స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వననేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పట్టుకోండి అమ్మాయి నచ్చండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టీడీపీ నేతల పిలుపు. జాతీయ స్థాయి ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నెహ్రూ నికేతన్ విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.